అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 10వ తరగతికి సంబంధించిన తెలుగుకు సంబంధించి అన్ని పాఠ్యాంశాల వీడియోలు ఈ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. క్రమానుసారంగా ఒక వీడియో తర్వాత ఒక వీడియో వస్తుంది. ఇంతవరకు మనము కవి పరిచయాలు, పద్యాలు, ప్రతిపదార్థాలు, ప్రశ్నలకు జవాబులు సంబంధించిన వీడియోలను తయారు చేసుకున్నాం. చూశారు కదా. మీకు నచ్చితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10వ తరగతిలో తెలుగులో 100కి 90 మార్కులకు పైగా సాధించడానికి మనం ఇప్పటి నుండే ప్రణాళిక వేసుకుంటున్నాం. ఇందులో భాగంగా సృజనాత్మకత అంశానికి సంబంధించి ప్రశ్నలు ఎలా ఉంటాయి, జవాబులు ఎలా తయారు చేయాలి, అసలు సృజనాత్మకత అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సృజనాత్మకత కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి అంటున్నాడు. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఈ పదం మీరు వినుంటారు. క్రియేటివిటీ అంటే క్రియేటివ్గా ఆలోచించి, సృజనాత్మకంగా ఆలోచించి రాయాలి. ఇది మనకు పుస్తకంలో ఎక్కడా ఉండదు. గత 9 సంవత్సరాల తెలుగు పాఠ్యాంశాల అనుభవంతో మనము దీనిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఇంగ్లీష్లో కూడా ఇవి ఉంటాయి, డిస్కోర్సెస్ అంటాం. ఇంగ్లీష్లో మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ అని ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు సృజనాత్మకత పేరుతోటి ఈ ప్రశ్నలు వస్తాయి. ఇది 7 మార్కులకు సంబంధించిన ప్రశ్న. ఇందులో 7 మార్కులు మనకు వస్తాయన్నమాట. 7 మార్కుల ప్రశ్నలు వస్తాయి. అసలు సృజనాత్మకత ప్రశ్నను మనం ఎట్లా ఎదుర్కోవాలి చూద్దాం. ఇక్కడ ప్రశ్న ఏమన్నాడు? ఆడిన మాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయాలపై నినాదాలు, సూక్తులు రాయండి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, 2 అంశాలు ఉన్నాయి. ఆడిన మాట తప్పకపోవడం అనేది ఒక అంశం, దానగుణం కలిగి ఉండడం అనేది 2వ అంశం. ఈ 2 అంశాలకు మళ్ళీ 2 రాయమంటున్నాడు. ప్రతి అంశానికి నినాదాలు రాయాలి, సూక్తులు రాయాలి. ఇక్కడ ఆడిన మాట తప్పకపోవడం అనే అంశానికి నినాదాలు రాయాలి, సూక్తులు రాయాలి. మళ్ళీ దానగుణం కలిగి ఉండడం అనే అంశానికి నినాదాలు రాయాలి, సూక్తులు రాయాలి. అంటే ఇక్కడ దాదాపుగా 7 మార్కులు అంటే మనం 14 పాయింట్లు రాసినా కూడా ఇక్కడ 3, 3, 3, 6, 6, 12 పాయింట్ల వరకు రాసే అవకాశం ఉంటుంది. కనీసం 14 పాయింట్లైనా రాయాలి. అంటే ఒక్కొక్క అంశంపై 3 లేదా 4 నినాదాలు, 3 లేదా 4 సూక్తులు రాస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి ఆడిన మాట తప్పకపోవడం అంటే ఇచ్చిన మాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అంటే దానం చేసే స్వభావం కలిగి ఉండడం. దీనికి సంబంధించి సృజనాత్మక ప్రశ్నకు జవాబు ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రతి అంశానికి మనం ఏం చేసాము, ఇక్కడ హెడ్డింగ్ పెట్టాము, నినాదాలు మరియు సూక్తులు. ఇక్కడ మళ్ళీ దానగుణం కలిగి ఉండడం అనే దానికి నినాదాలు మరియు సూక్తులు తయారు చేసాం. చూడండి ఒకసారి. ఆడిన మాట తప్పకపోవడం, నినాదాలు. ఆడి తప్పకు, ఇచ్చి బొంకకు. బొంకడం అంటే అబద్ధం చెప్పడం. అంటే బొంకడం అంటే అబద్ధం చెప్పడం వస్తుంది. ఇచ్చి దెప్పకు అంటే సరిపోతుంది, బొంకకు కాదు, ఇచ్చి దెప్పకు అనాలి. దెప్పకు అంటాం, బొంకకు కాదు. బొంకడం అంటే అబద్ధం. ఆడి తప్పకు, ఇచ్చి దెప్పకు. అంటే ఇచ్చిన మాట తప్పకూడదు. ఒకవేళ ఇస్తే దెప్పడం అంటే ఏంటంటే నేను ఇచ్చిన, ఆయనకు నేనే సహాయం చేసిన, నా వల్లనే ఆయన పెద్దగా అయ్యిండు అనే మాటలు రాకూడదు అనమాట. ఇస్తే గుప్త సహాయం లాగా, అంటే ఎవరు చేశారో తెలియకుండానే సహాయం చేసినట్టుగా ఉండాలి. రెండోది చూడండి, అసలు నినాదాలు అంటే ఏంటి ఒకసారి అర్థం తెలుసుకోండి. నినాదం అంటే ఏంటంటే, ఎప్పుడైనా ర్యాలీలలో వెళ్ళినప్పుడు చూడండి, ర్యాలీలో వెళ్ళేటప్పుడు ఒకరు ఒక పదం చెప్తే, ఒక వాక్యం చెప్తే, ర్యాలీలో వెళ్ళే వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేసి ఇంకొక వాక్యం చెప్తారు. అంటే ఇక్కడ 2 భాగాలు ఉండాలన్నమాట. ఆడి తప్పకు అని ఆ లైన్లో వెళ్ళే వాళ్ళు అంటే, ఇచ్చి దెప్పకు అని మిగతా వాళ్ళు అంటారు. అట్లా 2 భాగాలుగా ఉండాలి నినాదం అంటే. అదే సూక్తి అంటేనేమో ఒకే వాక్యంగా ఉంటుంది. నినాదం 2 చిన్న వాక్యాలుగా ఉంటుంది, సూక్తి ఒకే పెద్ద వాక్యంగా ఉంటుంది. అలా తయారు చేయాలి. నినాదానికి మధ్యలో చిన్న గీత రావాలి. ఎందుకంటే
ఇది ఒకరంటారు, ఇది ఒకరంటారు అన్నమాట. మాట తప్పితే మనుగడ లేదు, నమ్మకం కోల్పోతే గౌరవం లేదు. ఇదొకటి. ఇచ్చిన మాట నిలబెట్టుకో, గౌరవం కాపాడుకో. మాట తప్పకు, మడమ తిప్పకు. మాట ఇస్తే ఇచ్చి తీరాలి. ఈ 5. ఈ 5 మీరు ఏవైనా 3 పరీక్షల్లో రాయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 5 రాయాలని ఏమీ లేదు. అది సూక్తులు చూడండి. దీనికి సంబంధించి ఆడిన మాట తప్పకపోవడం అనే దానికి సంబంధించే ఇప్పుడు మనం సూక్తులను రాస్తున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట తప్పకూడదు. బలిచక్రవర్తి చూడండి, తను శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా ఇచ్చిన మాట తప్పితే నీ గౌరవం మంట కలుస్తుంది. మంట కలవడం అంటే నాశనం అయిపోవడం. ప్రాణం పోయినా సరే మాట తప్పకూడదు. మాట తప్పినవాడు మనిషే కాదు. మాట తప్పిన మరణం తథ్యం. ఇవి సూక్తులు. అదే త్యాగగుణం కలిగి ఉండడానికి, దానగుణం కలిగి ఉండడానికి నినాదాలు సూక్తులు చూడండి. ప్రార్థించే పెదవుల కన్నా దానం చేసే చేతులు మిన్నా. ఇది మనకు మదర్ తెరిసా ఇచ్చినటువంటి నినాదం ఇది. అన్ని దానాల కన్నా అవయవ దానం మిన్నా. ఉన్నది పంచు, మంచిని పెంచు. నీవు 1 ఇస్తే నీకు 10 వస్తాయి. అంటే కేవలం మనం సహాయం చేస్తేనే అవతల వాళ్ళు చేస్తారన్న ఉద్దేశంతో కాదు, ఇవ్వడం అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రాయడం జరిగింది. చేతులు చాచి తీసుకోవడం కంటే ఇవ్వడం మేలు. ఇక్కడ 5 నినాదాలు. ఒక 5 సూక్తులు చూడండి. దాన ధర్మాలను మించిన పుణ్యం లేదు. ఆపదలలో ఉన్నవారిని ఆదుకోవడమే మన ధర్మం. గుడిలో మొక్కే చేతుల కన్నా ఆపన్నులను ఆదుకునే చేతులే మిన్నా. ఆపన్నులు అంటే లేని వాళ్ళు, అవసరం ఉన్నవారు అని అర్థం. తీసుకోవడంలో తాత్కాలిక ఆనందం ఉంటుంది, కానీ ఇవ్వడంలో శాశ్వత ఆనందం కలుగుతుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసే దానమే గొప్ప దానం. ప్రతిఫలం ఆశించకుండా చేసే దానమే గొప్ప దానం. ఈ రకంగా మీరు నినాదాలు, సూక్తులు రాస్తే మీకు 7కు 7 మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నినాదాలు రాసేటప్పుడు 2 చిన్న వాక్యాలు ఉండాలి. సూక్తి రాసేటప్పుడు 1 పెద్ద వాక్యం ఉండాలి. అడిగిన ప్రశ్న స్వభావాన్ని బట్టి నినాదాలు, సూక్తులు తయారు చేయాలి. ప్రశ్నకు సంబంధం లేని సూక్తులు, నినాదాలు రాస్తే అడిగిన ప్రశ్న స్వభావాన్ని బట్టే రాయాలి. ప్రశ్నకు సంబంధం లేని నినాదాలు, సూక్తులు రాస్తే మార్కులు పడవు, మార్కులు వేయరు. ఏది రాసిన మార్కులు వేస్తారు అనేది అంత ఉత్తమాట. తప్పనిసరిగా ప్రశ్నకు సంబంధించిన జవాబులకు మాత్రమే మార్కులు పడతాయి. ఇలా మీరు సృజనాత్మకత ప్రశ్నలకు ఈ రకంగా ఆలోచించి జవాబులు రాస్తే తప్పనిసరిగా మీకు పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఈ పాఠ్యాంశాలు అయ్యే కొద్దీ, అంటే దానశీలం తర్వాత మళ్ళీ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, ఇలా పాఠ్యాంశాలు అయ్యే కొద్దీ నేను అన్ని వీడియోలు మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోల మీదనే ఆధారపడకుండా టెక్స్ట్ బుక్ 1కి 2 సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.